వెల్కమ్ టు ఎయిమ్ స్టడీ సర్కిల్ విజయనగరం. మనం ఈరోజు మంచి న్యూస్తో మీ ముందుకు నేను రాబోతున్నాను. ఏమీ లేదు, రైల్వేలో గ్రూప్ డిలో త్వరలో నోటిఫికేషన్ భారీ ఖాళీలు ఉండబోతున్నాయి. మీరు గమనించినట్టయితే ఆల్రెడీ ఇక్కడే ఆర్ఆర్బీ గ్రూప్ డి కొత్త నోటిఫికేషన్ భారీ సంఖ్యలో ఖాళీలు. ఎలా మనం చెప్తున్నాము అంటే, రైల్వే వారు ఇచ్చిన వేకెన్సీ పొజిషన్స్ని ఎన్ని ఉన్నాయి అని తెలుసుకొని ఒక లెటర్ని మనం ఆధారం చేసుకొని వాళ్ళు ఇచ్చిన లెటర్నే ఎవరు ఏం లెటర్ ఇచ్చారో గమనించుకొని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ లెటర్ ఎన్నో తేదీని ఇచ్చారంటే 5/8/2026 తేదీన మనకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్లో ఎవరు ఇచ్చారు అంటే హెచ్ఆర్ఎంఎస్ ఓఐఆర్ఎంఎస్ వీళ్ళు ఎన్ని వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయి అని వివిధ కేటగిరీలో సబ్మిషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇండెంట్స్ ఫర్ కేటగిరీస్ లెవెల్ 1 ఫర్ ద ఇయర్ 2006. ఆ లెవెల్ 1 పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని అవసరం కొద్దీ వీళ్ళేమో వివిధ కేటగిరీ వాళ్ళకి వివిధ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ని టోటల్ 14 డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ని కనుగోవడానికి ఇండెంట్ పెట్టింది. ఆ ఇండెంట్ ఏ తేదీలోపు ఉన్న వేకెన్సీస్ అడిగిందంటే 31/12/2027 తేదీలోపు ఉన్న ఎన్ని ఖాళీలు ఉన్నాయి రైల్వేలో ఆ ఖాళీలు మొత్తాన్ని సేకరించి ఈ 2 నెలల్లోనే సుమారుగా 30 నుంచి 40 వేల వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. ఈ రైల్వే శాఖ సిద్ధంగా ఉన్నది. ఇక్కడ మీరు విషయాన్ని గమనించినట్టయితే ఈ 14 డిపార్ట్మెంట్ని ఏ తేదీలోపు ఈ వేకెన్సీస్ని లిస్ట్ ఇవ్వమని అడిగింది అంటే, ఇండెంట్ మొత్తము 6th నుంచి 6వ తేదీ నుంచి 14వ తేదీ లోపే ఏవేవి వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ అన్నింటినీ సంగ్రహించి ఇవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ ఫర్ ఇండెంటింగ్ యూనిట్కి అయితే 6వ తేదీ నుంచి 14వ తేదీ మంది, ఫర్ హెచ్క్యూ డిపార్ట్మెంట్కి అయితే 10th నుంచి 20th ఆగస్ట్ లోపు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అనేదాన్ని ఇవ్వమని జరిగింది. ఏం చెప్పింది ఫైనల్గా? మోస్ట్ అర్జెంట్, ఇది వీలైనంత ఎర్లీగా ఇవ్వండి అంటే ఈ 2-3 మంత్స్లోనే రిక్రూట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏ బోర్డు ఇవ్వడం కూడా మొదట్లోనే మనం చెప్పుకున్నాం. దేనికోసం అని చెప్పింది? రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి రెడీ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ డి పోస్టులకి లెవెల్ 1 పోస్టులు. ఏ పోస్టులు అంటే లెవెల్ 1 అంటే ఏ స్థాయిలోకి వస్తాయి? గ్రూప్ డికి. గ్రూప్ డి అంటే క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్. ఇంతకుముందు 10th ప్లస్ ఐటీఐ ఉండేది, ఇప్పుడు ఓన్లీ 10th క్లాస్ మాత్రమే, లేదా ఐటీఐ ఉన్న ఎలిజిబులే. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. అసలు ఈ పోస్టులకి చదవడానికి ఉండే సిలబస్ ఏంటి? దీని గురించి మీకు తెలుసు. మ్యాథ్స్ 25 మార్క్స్కి ఉంటుంది. రీజనింగ్ 30 మార్క్స్కి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మ్యాథ్స్ 25 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, సైన్స్ వచ్చేటప్పటికి 25 మార్క్స్కి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి 20 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ లెవెల్ని ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్గా మీరు చేయగలిగితే 100% 2027లో గ్రూప్ డి ఉద్యోగంలో మీరు ఉంటారు. ఈ వేకెన్సీ బట్టి మీ ప్రిపరేషన్ లెవెల్ ఇప్పటి నుంచి మీరు సిద్ధం అవ్వాలి. 2-3 నెలల్లో 100% నోటిఫికేషన్ రావడానికైతే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.